understand you're waiting for something big, for the man to talk to us. And now I invite our Honorable Vice Chancellor, Dr. Archana Mantri Ma'am, to deliver the welcome address. Second thing is, from the fans associations, they called me. This is the college event. We can't accommodate everyone here, and they respected us a lot. And now, we will call the rowdy that we at Anurag University bigger, better, more focused and limitless. So we are going to be limitless, make learning more. మళ్ళీ చెప్తా ఎందుకు దగ్గర నుంచి మీ అందరినీ చూడాలనుకుంటున్నాను కూడా మళ్ళీ చెప్తా. ఫస్ట్ అయితే ఐ థింక్ దే హ్యావ్ సమ్ ఏదో ఫార్మాలిటీ ఉండింటుంది, అది ఫాలో అయ్యి తర్వాత నన్ను అనురాగ్ కలిసి వచ్చాడు. నాకు అట్లా దగ్గర వచ్చి అట్లా నడవాలని ఉంది, కానీ మళ్ళీ ఏమైనా ఎవరైనా మూసి మళ్ళీ ఎవరైనా చూస్తే నాకు భయం అవుతుంది. అక్కడ రా అక్కడ సో ఇంప్రెస్డ్, ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ, by the students, by the courses, and I was impressed by their passion for the university ki enta peru తీసుకురావాలో, మా స్టూడెంట్స్ అందరూ పాస్ అవుట్ అయినప్పుడు జాబ్స్ రావాలని నేను ఎంత ఇంప్రెస్ అయినా అంటే మీకు ఈరోజు ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేసిస్తా. నేను ఈరోజే ఐఎమ్ టేకింగ్ పర్మిషన్ టు అనౌన్స్ దిస్. చైర్మన్ సార్తో, వైస్ ఛాన్సలర్ మ్యామ్తో అందరితో మాట్లాడి ఐ హావ్ డిసైడెడ్ టు రిప్రజెంట్ యూ ఆల్. ఐ హావ్ డిసైడెడ్ టు రిప్రజెంట్ అనురాగ్ యూనివర్సిటీ. I will be there for this university to represent you all to the outside world. I will be there every year to come on days like this to talk to you all. మీ అందరితో మాట్లాడి నేను నేర్చుకున్నవి లైఫ్లో, మీకు పనికొచ్చేటివి లైఫ్లో మీ అందరిని చూసి ఇట్లా మీ అరుపులని మీ నవ్వులు చూసేసి కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోతా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పటి నుంచో ఈ ఏవి పడుతున్నప్పుడు you've seen glimpses of my journey through films and you've seen this love that I get from cinema fans. కానీ దీనికంటే ముందు నేను అర్జున్ రెడ్డి చేసినప్పుడు నాకు గుర్తింపు లేదు, నాకు పేరు లేదు, నేను ఎవడో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆడియో లాంచ్లోకి వెళ్తుంటే ఫ్యాన్స్ వచ్చి ప్రేమ చూపిస్తారు. అర్జున్ రెడ్డి అప్పుడు నేను ఎవరిని కాదు, ఆ రోజు కూడా మా ఆడిటోరియం ఇట్లా 2-3 వేల మందితో నిండిపోయి నాకు ఎనర్జీ ఇచ్చిండే. ఆ రోజు ఫ్యాన్స్ లేరు, ఎవరున్నారు ఆ రోజు, మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. Before I had something called a fan, before I had people who loved me for me being an actor, I had students. I had students who came for my events. I had students who supported me. I had students who cheered for me. And ఈ కనెక్షన్ నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ ఇది ఐ ఫీల్ లైక్ నేను ఇంకా నా హెడ్లో నేను ఇంకా ఒక స్టూడెంట్ని, మీ అంత చదువుకోలేదు, బట్ I still feel like one of you and I've always wanted to do. నేను ఎప్పటి నుంచో స్టూడెంట్స్తో ఏదో చేయాలి, స్టూడెంట్స్తో లాంగ్ టర్మ్ ఏదో చేయాలని నాకు ఉండింది. ఈరోజు ఫస్ట్ స్టెప్ మీ యూనివర్సిటీతో ఒక భాగం అవ్వడం, మీ యూనివర్సిటీలో మీ అందరిలో ఒక భాగం అవ్వడం. అండ్ we will do a lot more things from here on. ఈ ఏజ్లో నాకు గుర్తుంది, నేను డిగ్రీ చదివిన బీకామ్, మీరందరు ఇంజనీర్స్, మెడిసిన్, ఎంతమంది ఇంజనీర్లు ఇక్కడ? ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది, భయం అనేది ఉండదు.
కాకపోతే ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఆ కాలేజ్ టైంలో కొన్ని చేసినవి ఇప్పుడు గుర్తొస్తే భయం అవుతుంటుంది అనమాట. అట్లా అంటే దట్ ఫియర్లెస్నెస్ ఇస్ గుడ్, బట్ పర్సనలీ యాజ్ యువర్ ఫ్రెండ్, యాజ్ యువర్ బ్రదర్, యాజ్ యువర్ బాయ్, ఐ వాంట్ టు టెల్ యూ, అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సరిగ్గా ఆలోచించము, కొన్నిసార్లు ఇట్లా కార్లో ఫాస్ట్గా వెళ్తుంటాము, జస్ట్ అది ఎనర్జీ ఉంటుంది, బయటికి ఎట్లా దిగాలో తెలియదు, ర్యాండమ్గా హంపి వరకు కార్లు వెళ్ళిపోతుండే, ప్లాన్ లేకుండా కావాలని ఫాస్ట్గా వెళ్తుండే, ఆ ఎనర్జీ ఎట్లనో బయట. కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఏమన్నా అయితే ఏంది ఆ పరిస్థితి, ఈరోజు ఇలాంటి ప్రేమ చూసే రోజు ఉండకపోయేది అని భయం వేస్తుంటుంది అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచిస్తే. సో ఐ వాంట్ యూ ఆల్ టు ప్రామిస్ మీ that you will always think about your safety first. ఏది చేసినా ఈ ఏజ్లో మనం ఆలోచించకుండా కొన్ని చేస్తాము. నేను చెప్తున్నా మీ అందరికి ఒక 5-10 years తర్వాత కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మ అది లక్కీగా తప్పిపోయినాం రా కొన్ని దాంట్లో. బికాజ్ యూ హ్యావ్ సో మచ్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ హ్యాపీనెస్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ లైఫ్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ that I want you all just one thing, you all have to enjoy, live life fully, do your studies, do have fun, but always never put your life on risk. ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడ దిగిపోండి బండి కావాలంటే, కానీ ఆ రిస్క్లు తీసుకోవద్దు. మీ ఫియర్లెస్నెస్ అంతా, ఈ భయం లేకపోవడం అంతా లైఫ్లో ఏదైనా కావాలనుకున్నప్పుడు అది ఫియర్లెస్గా పర్సూ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు నేను చేసింది ఏం లేదు, నాకు ఒకటే నా ధర్మం, నేను సరిగ్గా చేసిన, నాకు యాక్టర్ అవ్వాలనుకున్నా, అది ఒక్కటి సీరియస్గా చేసిన, ఆ యూనివర్స్, ఆ దేవుడు మీ అందరు నాకు ఇచ్చిండు. సో మీ పని మీరు సీరియస్గా 100% మీకు ఏదైనా గోల్ ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీథింగ్, మేబీ సమ్ ఆఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సమ్ ఆఫ్ యూ వాంట్ టు గో టు US, some of you want to become doctors, surgeons, engineers, whatever. You focus on your thing and the world will come together to help you, and you will నాకు మీరందరూ దొరికినట్టు మీకు ఎంతో మంది దొరుకుతారు మీ జర్నీలో. I wish you so much love, Anurag University. I'm so happy to be here and be a part of your university and this journey forward, and someday I hope to sit down and talk to all of you. We will do a Q&A someday so that I can sit down and మీ questions కి direct answers ఇవ్వాలనుకున్నా. ఒక్కసారి నేను అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్. ఐ అండర్స్టాండ్ ఎంత మన లోపల ఉన్న ఎనర్జీ అంతా సార్ని కలవాలని ఎంత ఉందో తెలుసు నాకు. ప్లీజ్ బీ సేఫ్ ఫస్ట్. అండ్ విజయ్ దేవరకొండ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్. బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్,